మా డిమాండ్స్ ఇప్పుడు యాజమాన్యం మొండి వైఖరి తోటి మా డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా సంస్థలో ప్రభుత్వ ఆర్గనైజేషన్లో 3 సంవత్సరాలు 30% ఉంటే ఈ సీఎండి గారు 2 సంవత్సరాలు 50% పెట్టిండ్రు. రకరకాల లొసుగులు ఉన్నాయి ఈ గైడ్లైన్స్లో. తర్వాత మా ఇన్ఛార్జ్ ప్రమోషన్స్ కూడా లేకుండా చాలా సంవత్సరాల నుంచి ఆగున్నారు కార్మికులు. దాని నుంచి కూడా అన్రెస్ట్లో ఉన్నారు. తర్వాత ఆర్టిజన్లది ముఖ్యంగా ఆర్టిజన్ల గ్రేడ్ చేంజ్ కాకుండా ఉన్నారు. కాబట్టి ఆ సోదరులు చాలా కింది స్థాయి ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వాళ్ళకు గ్రేడ్ చేంజ్ చేయాలని ఈ డిమాండ్లతోటి మేము ఇవాళ మహాధర్నాకు పిలిపించినాం. మా జేఏసీలు 2 జేఏసీలు విద్యుత్ సంస్థల్లో ఉన్న ఈ సెక్టార్లో ఉన్న అన్ని అసోసియేషన్ల ట్రేడ్ యూనియన్లు అందరూ ఒకతాటిపై తెచ్చి నిన్న నోటీస్ వేయడమైంది. అయినా మేము యాజమాన్యం స్పందించకుంటే నిన్న సాయంత్రం వరకు చూసి ఎలాంటి స్పందన లేకుంటే ఇవాళ మేము మహాధర్నాకి ఇవాళ పిలిపించినాం. అందరూ పెద్ద ఎత్తులో తరలి వచ్చారు అన్ని జిల్లాల నుంచి. తెలంగాణలో ఇప్పుడు మధ్యలో కూడా కొంతమంది బస్సులలో ట్రైన్లలో వస్తున్నారు. 1 గంటలో మొత్తం అందరు జమ చేసి జేఏసీ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఏదైతే ఈరోజు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఉందో అది చాలా తప్పుగా పరిగణిస్తున్నాము. ఎందుకంటే ట్రాన్స్కోలో ఒక విధంగా, జెన్కోలో ఒక విధంగా, ఎన్పిడిసిఎల్లో ఒక విధంగా, ఎస్పిడిసిఎల్లో ఒక విధంగా, ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ పాలసీలు ఏదైతే గత 30 సంవత్సరాల్లో విద్యుత్ సంస్థ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఈ జనవరిలో ఈ ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన బదిలీలు ఇచ్చిన దాఖలాలు ఎన్నడూ లేవు. అలాగే మేనేజ్మెంటు ఈ గవర్నమెంట్ వచ్చి ఈ ఉద్యోగులకు ఏదైతే మంచి చేస్తుంది అనుకుంటే అది పోయిన గవర్నమెంట్ కన్నా ఇంకా ఉద్యోగ వ్యతిరేకంగా తయారైంది. మొన్ననే ఏం జరిగిందంటే మెడికల్లో లిస్టులో దాదాపు 200 హాస్పిటల్ని తొలగించడం జరిగింది. ఇవాళ ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా విద్యుత్ ఉద్యోగులు ఏదైతే చికిత్స తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రాత్రికి రాత్రి ఆ లిస్టును అంతా తొలగించడం జరిగింది. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా గత నెలలోనే వేయాల్సిన పీఆర్సీ కమిటీ ఏదైతే ఉందో ఇప్పటివరకు పీఆర్సీ కమిటీ కూడా పే రివిజన్ కమిటీ ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా నియమించలేదు. దీన్ని అన్నింటినీ ఉద్యోగ వ్యతిరేకంగా మేము భావిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా పెట్టడం జరిగింది. ఇంకా వేలాది మంది ఉద్యోగులు తరలి వస్తున్నారు. రైళ్లలో, ఏదైతే బస్సులలో, ఆటోలలో, ఎన్పిడిసిఎల్ నుంచి, ఎస్పిడిసిఎల్ నుంచి, ప్రతి ఒక్క జిల్లా నుంచి ఉద్యోగులందరూ చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ విధంగా మేనేజ్మెంట్ మొండి వైఖరి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మేనేజ్మెంట్ పనిచేస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది. మేము రాత్రింబవళ్ళు ఏదైతే విద్యుత్ శాఖ అంటేనే 24/7 ఇవాళ పనిచేసే తత్వం ఉన్న విద్యుత్ శాఖను కూడా ఇవాళ మరిచి ఇవాళ ఎన్నో వందలాది మంది ప్రాణాలు పోతున్నా కూడా మా ఎవరైతే ఓఎండం కార్మికులు కానీ, ఆర్టిజన్ కార్మికులు కానీ పనిచేస్తున్న సందర్భంలో ఈ విధంగా మేనేజ్మెంట్ వ్యతిరేక నిర్ణయాలను మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టిజన్ల సమస్య అట్లనే ఉంది, పిఏల సమస్య అట్లనే ఉంది, పీసీఏల సమస్య అట్లనే ఉన్నది, మెడికల్ సమస్యలు అట్లనే ఉన్నాయి, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అట్లనే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యుత్ సంస్థ మొత్తం ఒక సమస్యల పుట్టలాగా తయారైంది. దీన్ని మాత్రం మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకొని ఇమ్మీడియట్గా జేఏసీతోని చర్చలు జరిపి ఉన్న అవకాశాలన్నింటినీ ఏదైతే కార్మికులకు సంబంధించిన ఏదైతే మంచి చేయాల్సిన విషయం ఏదైతే ఉన్నదో దాని మీద ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. లేదంటే ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం దాల్చి ఇవాళ జేఏసీ నిర్ణయానికి మేము కట్టుబడి ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా షట్ డౌన్ చేయడానికి కూడా మేము సిద్ధమని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మేము విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణలో వి 3 are women secretaries ఫ్రమ్ అవర్ ఆఫీసర్స్ అసోసియేషన్. ఈరోజు మా ఆఫీసర్స్ మెయిన్ డిమాండ్ ఏంటి అంటే అన్ని డిస్కమ్స్లలో, జెన్కోలో, ట్రాన్స్కోలో అందరికీ ఏకపక్ష నిర్ణయంతో యాజమాన్యము ఏంటి బదిలీల ప్రక్రియ చేపట్టింది. దానివల్ల ఏంటి అంటే ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వకుండా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ప్రతి ఒక్క ఆఫీసర్స్కి కూడా అది కొంచెం ఇబ్బందికరమైన విషయంగా మారిందనమాట. సో అంతేకాకుండా యాక్చువల్గా ఎవ్రీ 4 yearsకి ఒకసారి మాకు పిఆర్సీ ఉంటుంది. ఆ పిఆర్సీకి సంబంధించి నవంబర్, డిసెంబర్లో మాకు కమిటీ వేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మాకు ఈ ఇయర్ ఏప్రిల్లో మాకు పిఆర్సీ డ్యూ ఉంది. కానీ ఇప్పటివరకు మేనేజ్మెంట్ మాకు పిఆర్సీ కమిటీని నియమించలేదు. మా అసోసియేషన్స్ని కానీ, మా యూనియన్స్ని కానీ ఎవరిని ఎటువంటి చర్చలకు కూడా పిలవలేదు. సో ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి మాకు. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఒకటి అడుగుతున్నాము. ఇవి కాకుండా మేము ఇంకా చాలా సమస్యల మీద ఈరోజు ధర్నా చేయడం జరిగింది. సో మేము కూడా మా అసోసియేషన్ తరఫున ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది.
అన్ని జేఏసీలు కలిసి మేమందరం ధర్నాకి వచ్చామండి. ఎందుకంటే మాకు పిఆర్సీ రావట్లేదు, ట్రాన్స్ఫర్ పాలసీ అనేది యూనిఫామ్గా లేదు, హాస్పిటల్ లిస్ట్ కూడా రివైజ్ చేయాలి టీజీఎస్పీడీసీఎల్లో అని మేమందరము మొత్తం ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అందరం కలిసి అందరు అసోసియేషన్ల తరఫు నుంచి ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొన్నామండి. వి ఆల్ వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ. ట్రాన్స్ఫర్స్ అనేది ఎప్పుడైనా రెగ్యులర్గా ఏపీఎస్సీబీ ఉన్నప్పటి నుంచి కూడా రూల్ ప్రకారం ఏంటంటే మే ఆర్ జూన్ ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఎందుకంటే అప్పుడు అందరు కూడా హాలిడేస్ ఉంటాయి, పిల్లలను ఎక్కడైనా వాళ్ళు చేసేటువంటి ఉద్యోగ ప్లేస్ను బట్టి పిల్లలను కాలేజీలు, స్కూళ్ళు జాయిన్ చేసుకుంటారు. కాబట్టి ఆ పద్ధతిలో ట్రాన్స్ఫర్లు ఉంటే బాగుంటుంది అనేది యాజమాన్యానికి జేఏసీగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా తొందరగా ఏం లేదు, ఒక 3 నెలలు ఆగి ట్రాన్స్ఫర్లు చేస్తే అభ్యంతరం లేదనేది జేఏసీగా చెప్పడం జరిగింది. కానీ యాజమాన్యం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయాలనే పద్ధతిలో మొండిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో మీ ట్రాన్స్ఫర్లకు జేఏసీ వ్యతిరేకం కాదు. ఏదైతే జూన్, మే నెల ఏదైతే ఉన్నదో అప్పుడు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తా ఉన్నాం. అలాగే ఆర్టిజన్ల సమస్య చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. ఆర్టిజన్లకు ఇప్పటికి 7 సంవత్సరాలు అయ్యింది వాళ్ళు రిక్రూట్మెంట్ అయ్యి. వాళ్ళకు గ్రేడ్ చేంజ్ చేయాలనేది ఏదైతే రాసుకున్నామో, అండర్స్టాండింగ్ రాసుకున్నామో దాంట్లో ఉన్నది 5 సంవత్సరాలు అంటే గ్రేడ్ చేంజ్ చేయాలని. కానీ వాళ్ళకి 7 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళకు గ్రేడ్ చేంజ్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా వెంటనే గ్రేడ్ చేంజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం. నల్గొండ డివిజన్ నుంచి నగరికల్ సబ్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం, కేతపల్లి సెక్షను. మరి ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫర్లు అనేది మరి పిల్లల చదువులపై ఎఫెక్ట్ పడుతుంది కనుక ఇది మే, జూన్లో జరిగేది. ఇది అర్ధాంతరంగా వచ్చింది కాబట్టి ఇది వాయిదా వేయాలని అన్ని సంఘాలు కలిసి వాయిదా వేయడం కోవడం ఈ యొక్క మహాధారణ చేపట్టడం జరిగింది. కనుక మరి ముఖ్యంగా మరి ఆర్టిజన్ల సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకు ఏమి లేవు. ఇప్పుడు కొత్తగా 2022లో జేఎల్ఎంగా రిక్రూట్మెంట్ వల్ల గట్రా ఈపీఎఫ్ అవి గట్రా బెనిఫిట్స్ ఏమి లేవు. కనుక ఇవన్నీ మరి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జై 327. నా పేరు టి సంగయ్య, మెదక్ టౌన్ సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్. ఈ జేఏసీ ఏదైతే తలపెట్టిన ఉన్నదో ఈ మహాధర్నకు ఇచ్చేసినటువంటి మా కార్మికులందరికీ నమస్సుమాంజలు, మీ మీడియా మిత్రులకు కూడా నమస్సుమాంజలు. ఎందుకంటే ఈ జేఏసీ ద్వారా మా కార్మికులు చాలా నష్టపోతున్నాము. ఇప్పుడు ఈ అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్స్ ఈ బదిలీ చేయడము ఒక విరుద్ధము. అంతేకాకుండా ఈపీఎఫ్, జీపీఎఫ్ అయితే ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసినాము, యాజమాన్యము ఇస్తామని చెప్పారు. ఆ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. ఇది చాలా దారుణము. ఎందుకంటే ఇటువంటి మొండి వైఖరిని వెంటనే ఖండిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్య పునరుద్ధరించుకోవాలి. అదేవిధంగా ఆర్టిజన్ సమస్య కూడా చాలా సంవత్సరాలు ఉన్నాయి. ఒక్కొక్క సబ్ స్టేషన్లో 2 మాత్రమే డ్యూటీ చేస్తున్నారు. ఇంకా ఆపరేటర్స్ చాలా అవసరం ఉన్నది. ఈ చాలా ఇంకా చెప్పాలంటే ఇంకెన్నీ ఉన్నాయి. ఆ సమస్యలు మా పై అధికారులు చెప్తారు. దయచేసి ఈ సమస్యలు తొందరగా పరిష్కరిస్తారని నమస్తే చేస్తున్నారు. థ్యాంక్ యూ. సర్కిల్ చంపాపేట డివిజన్ నుంచి వచ్చినాము. చంపాపేట డివిజన్ తరఫు నుంచి మాట్లాడుతాము. మేనేజ్మెంటు ఎన్నిసార్లు విన్నవించినా కానీ మా సమస్యల పట్ల స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు ఆల్ యూనియన్స్, ఇంజనీర్స్ అసోసియేషన్స్, కార్మికులు, ఆర్టిషన్స్ అందరు కలిపి ఈరోజు ధర్నా ప్రోగ్రామ్ అని పెట్టాము. మా ప్రతాపం ఏందో చూపిస్తాము, లేదంటే విద్యుత్ని స్తంభింపజేస్తామని చెప్పాము. ఒకసారి చెప్తుంటే సీఎండీ గారు మేనేజ్మెంటు ఇంటలేదు. ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంజనీర్స్ వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చుకుంటున్నారు, మాకు ప్రమోషన్లు ఇస్తలేరు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు. సిటీలో 24 hours సప్లై ఇస్తున్నారు, కానీ మా పై అధికారులు మాకు సహకరిస్తలేదని ఈరోజు ధర్నా ప్రోగ్రాం చేసినారు. దీనికి అందరము సద్వినియోగం చేసుకొని ఏకగ్రీయంగా ఈ ధర్నా ప్రోగ్రాంకి వచ్చినాము. థ్యాంక్ యూ సార్. ధర్నా అంటే అన్ని యూనియన్లు ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు సిఎండి గారు అన్ని యూనియన్లు, అసోసియేషన్లు వాళ్ళందరినీ సంప్రదించి ఓ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ జీవో అమలు చేస్తున్నాం, ఈ జీవో తీస్తున్నాము అని చెప్పేసి చెప్పాలి. చెప్పకుండా ఏకపక్ష ధోరణితో ఆయన నియంతృత్వ పాలనలాగా ఒకటే డిసిషన్ తీసుకోవడం వల్ల మాకు యూనియన్లకు మరి మా యూనియన్లు ఉండేందుకు, మా అసోసియేషన్లు ఎందుకు, ఇంతమంది మేము ఉన్నాము కదా అన్న ఉద్దేశంతో ఇది సొంత నిర్ణయం తీసుకోవడము కరెక్ట్ కాదు. ఏదైనా పాలసీ, ట్రాన్స్ఫర్స్ పాలసీ కానీ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలు ఇప్పుడు స్టడీ ఎట్లా, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే సడన్గా ట్రాన్స్ఫర్ మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా, ఇంకో 3 నెలలు 4 నెలలు ఆగితే అయిపోయేది. అయితే 2 yearsలో ట్రాన్స్ఫర్ చేయడము అది కరెక్ట్ కాదు. ఇంతవరకు లేదు. ఇప్పుడు 3 years ఉండే, ఇప్పుడు 2 years చేసిరు. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటప్పుడు మమ్మల్ని సంప్రదించకుండా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోవడం
దీన్ని మేము సమర్థిస్తలేము. అందుకే మేము ఈ జేఏసీ నుంచి అంతా ఒకటై అసోసియేషన్లు యూనియన్లు అంతా ఒకటై ఇప్పుడు మీ ఈ కార్యక్రమం కార్మికుల కోసమే కదా మా అసోసియేషన్లు యూనియన్లు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి పోరాడుతారు. వాళ్ళ పిలుపు మేరకే మేము వచ్చినాం, ఈ ధర్నాలో పాల్గొంటాం. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆర్టిజన్లను కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పింది కదా, అప్పుడు రెగ్యులర్ మీ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్ చేసింది కదా అప్పుడు. అదే ఒకటి ఏంటంటే ఆర్టిజన్ అనేది ఒకటి తీసుకొచ్చింది కొత్తది, అది ఎక్కడ డిక్షనరీలో కూడా చూడండి ఎక్కడ లేదు ఆర్టిజన్ అనేది. దానికి ఒక ప్రమోషన్లు ఉండాలి కదా, ప్రమోషన్స్ లేవు. వాళ్ళు ఇంకోటి స్టడీ ఉంటుంది అనుకో, వాళ్ళు డిప్యుటేషన్ మీద మనకి ఏది ప్రమోషన్ల కోసం కూడా దాంట్లో ఉండాలి అన్న, ఎలాంటి నామ్స్ లేవు అందులో, ఏ లేదు ఉట్టిగానే అంతే ఆర్టిజన్ అని పెట్టేశారు. అంటే అందరు ప్రభుత్వ ఉద్యోగుల కంటే మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ జీతాలు వస్తున్నాయని కూడా గతంలో కేసీఆర్ కూడా చెప్పిన పరిస్థితి. జీతాలు ఎక్కువ వస్తుంటే పని భారం కూడా ఎక్కువ ఉంటుంది కదా. 24/7 చేయాల్సింది డ్యూటీ చేస్తున్నాం కదా మేము. ఇంకొకటి అన్ని డిపార్ట్మెంట్లో చూడండి, ప్రభుత్వ ఉద్యోగులము అన్ని డిపార్ట్మెంట్లలో దాదాపు 70-80% రిటైర్మెంట్ వరకు బతుకుతారు. మాకు మేము అలా 30% కూడా రిటైర్మెంట్ వరకు బతకము. మేము చేసేది కంటికి కనబడని ప్రమాదం మేము చేస్తున్నాం. మేము కరోనా కరోనా కన్నా చాలా భయంకరంగా ఉంది. అట్లాంటి ఉద్యోగం మేము వర్షాకాలంలో మాకు ఎంత ఇబ్బంది అవుతుంటుంది, చాలా ఇబ్బందులు ఉంటున్నాం మేము. మాకు జీతాలు ఎక్కువ అంటే జీతాలు ఎక్కువ ఏం కాదు. అదేంటంటే మేము మాకేమన్నా హాలిడేస్ ఉంటాయా, లీవ్లు ఉంటాయా, మేము ఇక్కడ పోతున్నా కూడా మళ్ళీ మేము ఇక్కడ లీవ్ పెట్టిపోయినా కూడా మళ్ళీ కంట్రోల్ మేము ఉండాలి. మళ్ళీ ఆడ ఏ పోల్ మీద ఎన్ని 4-5 సప్లైలు ఉంటాయి. ఆడ పోయినా కూడా మళ్ళీ మేము కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు లేదు, ఫోన్ ఆఫ్లో పెట్టుకుంటారు లేదు. ఎంతసేపు ఏడు పోయినా లీవ్ పెట్టిపోయినా ఫంక్షన్ పోయినా కూడా మళ్ళీ ఫోన్ మాట్లాడాల్సిందే. అంత కష్టం చేస్తున్నాం మేము ఎంతసేపు చెప్పు మా జీతాలు అన్న ఒకటి అదొక భావన ముద్ర వేస్తారు. కానీ మాకు వచ్చే ప్రమోషన్లు కానీ ఇంకొకటి మాకు వచ్చే బెనిఫిట్స్ కానీ ఇవి మేము మా అధికారులను మేము అడుగుతున్నాం. అడిగితే అందుకు మాకు టైం ఇస్తలేరు. ఇప్పుడు ఏమంటారు కనీసం మీతో చర్చలు జరిపారు ఎప్పుడన్నా? చర్చలు ఎప్పుడు జరపరు, మాకు టైమే ఇయ్యరు, మా అధికారులకు టైమే ఇయ్యరు. మేము మా యూనియన్ వాళ్ళని మేము ప్రోత్సహించి మేము వాళ్ళ మీద ప్రెజర్ చేస్తున్నాం. కానీ వాళ్ళకు సీఎండీలు అవకాశం ఛాన్స్ ఇవ్వట్లేదు, టైమే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆర్టిజన్లు అని ఒక 20,000 మంది ఆర్టిజన్లు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రెగ్యులర్ చేస్తారని చెప్పారు, కానీ రెగ్యులర్ లేదు, గ్రేడ్ చేంజ్ కూడా లేదు. గ్రేడ్ చేంజ్ లేదు. ఇప్పుడు 2018 నుంచి ఇప్పటివరకు 8 సంవత్సరాలు అవుతుంది. మాకు గ్రేడ్ చేంజ్ చేస్తున్నారు, పర్మనెంట్ చేస్తున్నారు, విలీనం చేస్తున్నారు, ఏది లేదు. అదే ఎట్టి చాకరీ అవుతుంది. దాని గురించి కూడా మేము జేసీతో పాటు మేము కూడా ధర్నాలో పాల్గొంటున్నాం. గత 70 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఈ మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటిది ఎప్పుడు కాలేదు. ఎప్పుడైనా సరే విద్యుత్ శాఖలో 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 50% కంటే తక్కువ అంటే 30%, 20% ట్రాన్స్ఫర్ జరిగేవి. కానీ మేనేజ్మెంట్ వచ్చినాక 2 సంవత్సరాలకు అది కూడా 50% స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది అక్రమ పద్ధతి అని గత 15 రోజుల నుంచి దఫాలుగా సీఎండీ గారికి అన్ని యూనియన్లు కలిసి 32 విద్యుత్ శాఖలో ఉన్న 32 సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడి పలుమార్లు రీప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఆయన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఎక్కడ కూడా తగ్గకుండా తన వాదనే కరెక్ట్ అన్నట్టుగా వెళ్తున్నందుకు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగినది. ఈరోజు కూడా మా మేనేజ్మెంట్ దిగి రాకుంటే ఈ కార్యాచరణను ముందుగా ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. శాఖలు అక్రమ బదిలీలతో పాటు ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తే మా కుటుంబం కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బందులు అవుతాయి. అట్లాగే ఆర్టిజన్లను కూడా వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలని చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకుంటే, యాజమాన్యం కనుక దిగొచ్చే శాంతియుత చర్చలు జరపకుంటే మేము భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. అట్లాగే స్ట్రైక్ కూడా వెనకాడిపోమని చెప్పేసి కూడా విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మనం రూపాయలతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.